అందరికీ నమస్కారం. నిందంతు నీతి నిపుణా యది వాస్తువంతు లక్ష్మీ సమావిశతు గచ్చతు వా యథేష్టం అద్యైవ వా మరణమస్తు యుగాంతరే వా న్యాయాత్ పథః ప్రవిచలంతి పదం న ధీరాః. సాధారణంగా ధీరుడికంటూ కొన్ని లక్షణాలు ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే, గొప్ప గొప్ప నీతిమంతులు అతడిని పొగిడినా తిట్టినా, లేక సంపదలు అనేవి అతడి దగ్గరికి వచ్చినా కానీ పోయినా కానీ, మరణం అనేది అప్పుడే వచ్చేస్తోంది అన్న, యుగాంతరాల్లో వస్తుంది అన్న, వీటన్నిటినీ పట్టించుకోకుండా ధర్మ మార్గాన్నే ఉంటాడు, న్యాయ మార్గాన్ని అనుసరిస్తూ ఉంటాడు తప్ప అధర్మాన్ని ఎప్పుడూ చేయడు, అన్యాయం వైపుకు వెళ్ళడు అనేది శ్లోకం యొక్క భావం.